పూరా లోకల్. సో బతుకమ్మ సంబరాలు అయితే కనుక నగరంలో చాలా అంగరంగ వైభవంగా సాగుతున్నాయనే చెప్పాలి. ఇకపోతే ఈరోజు సద్దుల బతుకమ్మ చివరి రోజు కావడంతో ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో అయితే కనుక ట్యాంక్ బండ్ పైన చాలా ఘనంగా సద్దుల బతుకమ్మను అయితే కనుక ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగానే అనేక కళాకారులు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ ప్రదర్శన కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది కళాకారులు అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎలా జరుపుకుంటున్నారు ఏంటంటే? హాయ్ అమ్మా. హాయ్. ఎలా జరుపుకుంటున్నారు? మంచిగా జరుపుకుంటున్నాం పండుగ, బతుకమ్మ పండుగ మంచిగా జరుపుకుంటున్నాం. సో ఈ రోజు ఏంటి చివరి సద్దుల బతుకమ్మ? సద్దుల బతుకమ్మ. సో ఎలా నడుస్తుంది అంటారు? మీకు ఎలా అనిపిస్తుంది హైదరాబాద్కి వచ్చి అంత దూరం నుంచి వచ్చి బతుకమ్మ? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఫీల్ అవుతున్నారా? అవును, చాలా బాగా. సో ఇకపోతే కనుక ఈ యొక్క సద్దుల బతుకమ్మని అంత దూరం నుంచి వచ్చి హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా ఆనందంగా ఉందని ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళతో మాట్లాడే తెలుసుకుందాం వాళ్ళ ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తారని చెప్పేసి కూడా. నమస్తే అమ్మ, ఏ రోజు వచ్చారు ఇక్కడికి హైదరాబాద్కి? ఈ రోజు వచ్చినాం. ఈ రోజు వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? వస్తాం. ఎలా జరుగుతుంది మరి? ప్రభుత్వం ఇంత మంచి మీకు అవకాశం వచ్చింది, హైదరాబాద్ వచ్చి మీరు ఇలా సద్దుల బతుకమ్మని జరుపుకునే అవకాశం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, కన్నతల్లి దగ్గరకు వచ్చాడు అనిపిస్తుంది. బాగుంది. సో ఏంటి ఈరోజు చివరి రోజు అంటే ఎలా జరుపుకుంటారు? మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము బోనాల కోలాటం చేస్తాము, బతుకమ్మ రెండు. బతుకమ్మ బోనాల కోలాటం చాలా మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మీరు బతుకమ్మ జరుపుకుంటూ ఉంటారు కదా, సో సద్దుల బతుకమ్మని ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా జరుపుకుంటున్నారు? ఇప్పుడు బాగా జరుపుకుంటాను. హైదరాబాద్ వచ్చి జరుపుకోవడం మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది, ఆనందం. ప్రతి సంవత్సరం వస్తాము. మా జనగాం జిల్లా గణపురం మండల్ నెల్లుట్ల గ్రామం. నాకు పేరు గొరిగనీల. ఈ బోనాల కోలాటం చేయబట్టి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా గురువు కడకంచి పాపయ్య ఓ గురవి. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇక్కడికి వస్తే బాగా ఆనందంగా అనిపిస్తుంది. బోనాలు బతుకమ్మలు బాగా చేస్తాము, ఇంకా చేయాలని మాకు కోరిక ఉంది. అంటే మీరు ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ వచ్చి ఇలా చేస్తూనే ఉంటారు? ప్రతి సంవత్సరం చేస్తాం. బోనాల బయట దేశాలు చూతా పోయి వచ్చినాం. బతుకమ్మలకు ఢిల్లీ పోయి వచ్చినాం. బోనాల కోలాటం వర్ష, రాజస్థాన్, బీహారు ఇవన్నీ పోయి వచ్చినాం. ఇంకా మాకు బయటకు వెళ్ళాలని మాకు చాలా కోరిక ఉన్నది. సో మన కల్చర్ని మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు చూపిస్తున్నారు అన్నమాట? చూపిస్తున్నాం, ఇంకా చూపించాలని మాకు కోరిక ఉన్నది. ఆ కోరిక నెరవేరాలి. మరి ఎలా అనిపిస్తుంది మన తెలంగాణ కల్చర్ని ఇతర రాష్ట్రాలకి అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బాగా చేయాలి, మన తెలంగాణ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఇలాంటి బోనాలు బతుకమ్మ ఎవరికి తెలియదు, అందరికీ చూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతే కోరుకుంటున్నాం మేడం. సో ఈ సంవత్సరం ఇక్కడ ఎలా ఉండబోతుంది ఈ సద్దుల బతుకమ్మ అనేది? ప్రభుత్వం మీకు ఏ విధంగా సహకరిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే బాగానే సహకరిస్తుంది. ఇంకా పెద్దగా ఎదగాలి అన్నది మనకున్నది. చేయాలి, ఇంకా మనకు చేసే కళ ముందుకు రావాలి. మన పిల్లలకైనా మన పెద్దలకైనా మనం చేసే మన అమ్మనాన్నల తోటి తీసుకొస్తున్నాం. ఇంకా ఎదగాలని మాకు చాలా కోరిక ఉన్నది. రోజు ఇంకా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ బతుకమ్మ పండుగలో అయితే కనుక సద్దుల బతుకమ్మని చివరి రోజుగా చూడడానికి చాలా మంది భక్తులు వస్తున్నారు. అలాగే వాళ్ళ యొక్క కళను చూపించడానికి చాలా మంది కళాకారులు కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ప్రస్తుతం అయితే కనుక ప్రతి సంవత్సరం ఇక్కడ బంజారాలు అయితే కనుక వాళ్ళ కళను అయితే చూపిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు నృత్యం చేయడమే కావచ్చు, మిగతా పనులన్నీ కూడా. సో ప్రస్తుతం బంజారీలు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని కూడా. నమస్తే అమ్మ. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుండి వచ్చినాం మేడం. ఖమ్మం కళాకారులం. ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడికి రావడం? సంతోషంగా ఉంది మేడం, బాగా హ్యాపీగానే ఉంది. కళాబృందం బంజారా. ప్రతి సంవత్సరం వస్తారా? వస్తాం మేడం, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. సంతోషంగా అంటే మనకంటే సంతోషంగా ఉంటుంది మేడం. మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీ కళను ప్రదర్శించుకుంటారు, మంచిగా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది మేడం, హ్యాపీ మేడం. మంచిగా ఎలా చేస్తారు మీ కళను? అంటే ఏం చేస్తారు ఇక్కడ? అంటే మా కళాబంధం అంటే ఇక మేము బంజారీ డ్రెస్ వేసుకొని ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాం మేడం. ఇది మీ కళ మీరు చిన్నప్పుడు చిన్నప్పుడు మా
డ్రెస్ మా సాంప్రదాయం మేడం ఇది. సాంప్రదాయం ఫస్ట్ ఉండే సాంప్రదాయం. సో ఈ రోజు అయితే కనుక హైదరాబాద్ వచ్చి సద్దుల బతుకమ్మను జరుపుకోవడం హ్యాపీగా ఉంది మేడం. హ్యాపీ బతుకమ్మ అంటే ఎవరికైనా దేవుడు అంటే అందరికి బతుకమ్మేగా మేడం. హ్యాపీగానే ఉంటాం మేడం. మరి ప్రభుత్వం మీకు ఇంత అవకాశం మంచి అవకాశం ఇచ్చింది కదా ఇక్కడికి వచ్చి చేయడానికి, ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది ఏంటి మేడం, సంతోషంగా మాకు ఇప్పుడు ఎప్పటికీ మా తోడు డైలీ ఉండాలా, ఎప్పటికీ మాకు ప్రోగ్రామ్ చూపించాలా. మాకు కూడా అనేది ప్రోగ్రామ్ డైలీ ఉంటే మాకు కూడా సంతోషంగా మేడం. అవును, మాకు సంతోషంగా ఉంటుంది. డైలీ ప్రోగ్రామ్ ఉంటే మాకేందో మేము బతుకు తెర మీద మేడం కళాకారులు ఉంటే. అనిపిస్తుంది ఈ రోజు బతుకమ్మ ఇక్కడ జరుపుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడికి. ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం నుంచి ఇక్కడ నుంచి ఒకసారి వచ్చి తీసుకొస్తారు. వాళ్ళు ప్రాసెస్ చేస్తారు కాబట్టి మేము ఇక్కడ దాకా రాగలుగుతాం. మేము డ్యాన్స్ చేసి వెళ్ళిపోతాం. సో ఎలా చేస్తారు మీరు? మీ కల్చర్ని ఎలా చూపిస్తారు? మేము బిందెలు ఎత్తుకొని చేస్తాం. మా బంజారా వాళ్ళ కల్చర్ మొత్తం ఇక్కడ చూపిస్తాం. అందు గురించి మేము సంవత్సరం ఇక్కడ కాకుండా వేరే చోట్ల కూడా వెళ్తాం. మంచిగా అనిపిస్తుందా మరి అక్కడ నుంచి ఇక్కడ ఇంత దూరం వచ్చి హైదరాబాదు మీ కల్చర్ని చూపిస్తున్నారు ఇక్కడ? మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. మేము ఇదే కాకుండా చాలా చోట్లకి వెళ్ళాం. ఈ కల్చర్ని మా బంజారా వాళ్ళ కల్చర్ మొత్తాన్ని దేశం మొత్తం చూపించడానికి దేశం మొత్తం వెళ్తున్నాం. ఇక్కడ ఢిల్లీ దాకా వెళ్ళాం. ఢిల్లీ దాకా వెళ్ళాం అంటే జనవరి 26కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నెల రోజులు ఏమున్నాం. మోడీ సార్ వాళ్ళు అక్కడ చేసాం. అయితే మీరు ఢిల్లీ కూడా వెళ్ళి అక్కడ కూడా మన కల్చర్ని చూపిస్తున్నారు. మిగతా రాష్ట్రాలకు కూడా వెళ్ళారా? మిగతా రాష్ట్రాలకు వెళ్ళలే, ఢిల్లీ ఒకటి వెళ్ళాం. తర్వాత ఇదంతా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వెళ్ళాం. ఇక ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తాం. ఈ మధ్య మళ్ళీ చెన్నై వెళ్ళేది ఉంది. అవి కూడా ఒక 4 రోజులు వెళ్ళాలి చెన్నై. కానీ అది కూడా కొంచెం టైం పడుతుంది. మంచిగా అనిపిస్తుంది. అయితే మరి మన తెలంగాణ కల్చర్ని తీసుకెళ్ళి ఇటు ఢిల్లీతో పాటు మిగతా రాష్ట్రాలన్నిటికీ చూపిస్తుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదేంటి మీరు చిన్నప్పటి నుంచి చేసేవారు? లేదు మధ్యలో అంటే కొంతమందికి ఐడియా వచ్చింది. అంటే మన కల్చర్ పడిపోతుంది కదా అనేసి అది చేద్దాం, చేసి మన కల్చర్ అనేది అందరికి చూపించాలి అనేది పట్టుదలతో మేము చేస్తున్నాం. మీ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఉండేటప్పుడు చేసేవారు? వాళ్ళు ఉండేటప్పుడు అక్కడ నుంచి మీరు నేర్చుకున్నారు? మేము అక్కడ నుంచే నేర్చుకున్నాం. మా సాంప్రదాయం మొత్తం మర్చిపోకూడదని, తరతరాలుగా గుర్తుండిపోవాలనేసి మేము ఇలా చేస్తున్నాం.